ఫార్మాట్ అంటే కుర్రాలదే. చాలా మంది సిద్ధాంతం ఇదే. 2 ఏళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం చవిచూడటంతో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కన పెట్టేసింది కంప్లీట్గా. ఇక టీ20 కప్లో కోహ్లీ, రోహిత్ను చూడడం కష్టమేనని అనుకున్నారంతా. హార్దిక్ పాండ్యా సారథ్యంలో భారత్ బరిలో దిగడం లాంఛనమే అంచనాకు వచ్చారంతా. 2 ఏళ్లు తిరగకుండానే అంత తలకిందులైంది. అప్పుడు వద్దనుకున్న కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు తప్పనిసరిగా మారిపోయారు. ఏడాది కాలంగా భారత టీ20 బృందానికి కెప్టెన్గా సాగిన పాండ్యా చివరికి జట్టులో చోటే కష్టమన్న పరిస్థితి అయితే తుటిలో బయటపడ్డాడు. అయితే ఏది ఏమైనా బీసీసీఐ సెలెక్టర్ల అనుభవానికే ఓటేశారు. మరి సుదీర్ఘకాలంగా ఐసీసీ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న భారత్కు ఈ జట్టు కప్పు అందిస్తుందా? 2022 టీ20 ప్రపంచ కప్లో పోటీ పడిన జట్టులో 8 మందికి మరోసారి అవకాశం లభించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తమ స్థానాలను అయితే నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం జట్టుకు ఎంపికైన వారిలో 2-3 మినహా అంతా ఫామ్లో ఉండటం కొంతవరకు సానుకూల అంశం. నిరుడు వన్డే ప్రపంచ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కుర్రాలతో పోటీపడి మరీ పరుగులు సాధించడంతో టీ20 ప్రపంచ కప్లో వారిద్దరు చోటు కల్పించాలన్న డిమాండ్ అయితే పెరిగిపోయింది. ప్రస్తుతం వీరిద్దరూ సూపర్ ఫామ్లో ఉండటం జట్టుకు బలాన్ని పెంచే మాటనే చెప్పుకోవాలి. ఐపీఎల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 14 మ్యాచ్ల్లో గాను 417 రన్స్ కొట్టాడు, 158 స్ట్రైక్ రేట్తో. ఇక అయితే విరాట్ కోహ్లీ అయితే ఏకంగా 15 మ్యాచ్ల్లో 61.75 యావరేజ్తో 741 పరుగులు చేసి 155 స్ట్రైక్ రేట్తో కొట్టి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కూడా నిలిచాడు. వెస్టిండీసు, అమెరికాలోని మందకోడి పిచ్చులపై వీరిద్దరు ఆట అయితే కీలకంగా మారడం పక్కానే చెప్పుకోవాలి. ఇక 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన పంత పొట్టి కప్పుకు ఎంపికవడం సంచలనమే. సుమారు 15 నెలల ఆటకు దూరమైన ఐపీఎల్లో తన ఫామ్ని, ఫిట్నెస్ని నిరూపించుకొని మళ్ళీ భారత్ జట్టులో చోటు సంపాదించడం స్ఫూర్తినిచ్చే అంశమనే చెప్పుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటని మలుపు తిప్పగల సత్తా అతడి సొంతమని అందరికీ తెలిసిందే. ఈసారి ఐపీఎల్లో 13 మ్యాచ్ల్లో గాను 446 పరుగులు చేశాడు, 40 యావరేజ్ పైన 155 స్ట్రైక్ రేట్ పైతో కొట్టాడు. ఇక తర్వాత సంజు శాంసన్ సైతం సెలెక్టర్లు తనని ఎంపిక చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు. భారత్ జట్టుకు వచ్చేసరికి ఏవేవో కారణాలతో సంజు సెలెక్టర్లు మొండి చేయి చూపిస్తూ ఉంటారు. తనకు అన్ని పరీక్షలు పెట్టినా మౌనంగానే పోరాటం చేసిన సంజు చివరికి విజేతగా నిలిచాడని చెప్పుకోవాలి. ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో గాను 48.27 యావరేజ్తో 531 పరుగులు, అది కూడా 153.47 స్ట్రైక్ రేట్తో బాధేశాడు. దీంతో సంజు శాంసన్ మరింత గర్వంగా జట్టులోకి అయితే వచ్చేశాడు. 4 నెలల క్రితం వరకు మారుమోగిన రింకుకు 15 మందిలో స్థానం అయితే దక్కలేదు. చెన్నై తరపున భారీ సిక్సర్లతో అల్లరిస్తూ చివరి ఓవర్లలో దూకుడు ప్రదర్శించిన శివన్ దుబే రింకుకు కాంపిటీషన్గా నిలిచాడు. అయితే నిజానికి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన రింకు ఆశలపై తెరవేసిందనే చెప్పుకోవాలి. కోల్కతా నైట్ రైడర్స్ టాప్ ఆర్డర్ ఫామ్లో ఉండటంతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా మరో స్పెషలిస్ట్ బ్యాటర్కి అతనికంటే ముందే ఆడే అవకాశం రావడంతో ఈసారి లీగ్లో రింకు సింగ్ అంత ఎక్కువగా ఆడే అవకాశం రాలేదు. మరోవైపు టాప్ ఆర్డర్లో ఆడిన శివన్ దుబే చక్కటి ఇన్నింగ్స్లతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అయితే శివన్ దుబే 9 మ్యాచ్ల్లో 172.41 స్ట్రైక్ రేట్తో 350 పరుగులు చేశాడు. అక్కడ టీంలో సెలెక్ట్ అయిన తర్వాత అంత ఎఫెక్టివ్గా అయితే ఇన్నింగ్స్ల తర్వాత ఆడలేదని చెప్పుకోవాలి. ఇక హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో పెద్దగా నిరూపించుకోలేదు అని చెప్పుకోవాలి. ఇక ఈసారి ప్రపంచ కప్లో అత్యంత కీలక పాత్ర స్పిన్నర్లదే. ఒకప్పుడు విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్న మణికట్ట స్పిన్నర్ల కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ మళ్లీ జట్టుకు కట్టనున్నారు. రవి బిష్ణోయ్ రెండో లెగ్ స్పిన్నర్గా రేసులో నిలిచిన ఫామ్లో ఉన్న చహల్కే అవకాశం దక్కింది. వీరంతా ఐపీఎల్లో వికెట్ల వేటలో ముందుండటం జట్టుకు ఉత్సాహాన్ని ఇచ్చే విషయమని చెప్పుకోవాలి. ఈ సీజన్లో ఫామ్లో లేని పేసర్లు మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ నుంచి బుమ్రాకు ఏ మేరకు సపోర్ట్ అయితే లభిస్తుందో పొట్టి కప్పులోనే చూడాలి. ఏదేమైనా కేఎల్ రాహుల్, రింకు సింగ్ను తప్పించడం మినాయిస్తే తప్ప ప్రస్తుత జట్టుపై ఎవరికి పెద్దగా అభ్యంతరాలు అయితే లేవు. సీనియర్ల కుర్రాలతో సమతూకంగా కనిపిస్తున్న ఈ జట్టు భారత ప్రపంచ కప్ నిరీక్షణకు ముగింపు పలుకుతుందేమో చూడాలి. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో ఏ టీం విజేతగా నిలుస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.